యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేశాడు, సత్యం బోధించాడు, అనేక మందికి సమాధానాలు ఇచ్చాడు. కానీ విచారణ సమయంలో ఆయన ఎందుకు మౌనంగా నిలబడ్డాడు? మత్తయి సువార్త 27:12-14 చూస్తే ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడిను. అపవాదాలు వచ్చినప్పుడు ఆయన సమాధానం ఇవ్వలేదు. నీకు వినిపిస్తున్నాయి ఈ ఆరోపణలని పిలాతు అడిగినా కానీ ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎందుకనంటే యెషయా గ్రంథం 53:7 ముందే చెప్పింది, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆయన మౌనం బలహీనత కాదు, ఆయన మౌనం విధేయత. ఆయన ఒక్క మాటతో తనను తాను రక్షించుకోవచ్చు, ఒక్క వాక్యంతో ఆ విచారణ ఆగిపోవచ్చు. కానీ ఆయన తెలుసుకున్నాడు, ఈ మార్గం సిలువకు దారితీస్తుంది, సిలువ మన రక్షణకు దారితీస్తుంది. ఆయన తన న్యాయాన్ని కాపాడుకోలేదు, మన రక్షణను ఎంచుకున్నాడు. నిన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? నిన్నెవరైనా అన్యాయంగా తీర్పు చెప్పారా? ప్రతిసారి మనం వాదించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దం, దేవునిపై నమ్మకం, న్యాయం చివరకు దేవుని చేతుల్లోనే ఉంది. ఇవాళ సత్యం ఇదే, ఆయన నిశ్శబ్దం ఓటమి కాదు, మన రక్షణ కోసం ఆయన ఎంచుకున్న సమాధానం.